నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఒకరి ఆస్తి 5,000 కోట్లకు పైనే, మరొకరి ఆస్తేమో లక్షల రూపాయల లోపే. ప్రస్తుత ఎన్నికల్లో వేల కోట్ల ధనవంతుల నుండి అత్యంత నిరుపేదల వరకు బరిలో ఉన్నారు. అయితే పోటీ పడుతున్న వారిలో కీలక నేతల ఆస్తులు ఎంత, టాప్ 10 లో ఉన్న ధనవంతులెవరు ఇప్పుడు చూద్దాం. ఒకరి ఆస్తేమో లక్షల రూపాయల లోపే, మరొకరి ఆస్తేమో 5,000 కోట్లకు పైమాటే. వేల కోట్ల ధనవంతుల నుండి అత్యంత నిరుపేదల వరకు ఎలక్షన్ బరిలో ఉన్న కీలక నేతల ఆస్తులెంత, టాప్ 10 లో ఉన్న ధనవంతులెవరు, ప్రచారానికి పైసా లేని అత్యంత నిరుపేదలెవరు? తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలతో పాటు డమ్మీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీగానే నామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభకు కలిసి 6,000కు పైగా నామినేషన్లు వచ్చాయని సమాచారం. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు 1,000కి పైగా నామినేషన్లు వచ్చాయి. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 4,500కు పైగా నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు వెల్లడించారు. నిబంధనల ప్రకారం లేని నామినేషన్లను తిరస్కరిస్తారు. తెలంగాణలో చివరి రోజు నామినేషన్లు వెల్లువెత్తాయి. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు నామినేషన్ వేసే అభ్యర్థులతో కిటకిటలాడాయి. మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి అత్యధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు కాగా, మహబూబాబాద్ స్థానంలో అత్యల్ప సంఖ్యలో నామినేషన్లు వేశారు. లోక్సభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసే నాటికి సుమారు 600కు పైగా అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ అనగానే అందరి ఆసక్తి ఆ సమయంలో సమర్పించే అఫిడవిట్ పైనే ఉంటుంది. ఇందులో అభ్యర్థి ఆస్తులు, అప్పులు, పోలీసు కేసులకు సంబంధించి పూర్తి వివరాలుంటాయి. దీంతో ఏ అభ్యర్థి ఆస్తి ఎంత అనే ఆసక్తి అందరిలో ఏర్పడుతుంది. ఈ వివరాల కోసం ఈసీ వెబ్సైట్లో వెతుకులాట కూడా కామన్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల వరకు చూస్తే వేల కోట్ల ఆస్తులున్న అభ్యర్థుల నుండి చేతిలో చిల్లిగవ్వలేని నిరుపేదల వరకు అన్ని రకాల అభ్యర్థులు కనిపిస్తున్నారు. నామినేషన్ వేసిన వారిలో వ్యాపారవేత్తలు, వైద్యులు, వృత్తి నిపుణులు కొందరు తమ ఆస్తులను కోట్లలో చూపించారు. పోలీసు కేసులు, ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్లో ప్రస్తావించారు. గుంటూరు లోక్సభ అభ్యర్థిగా టీడీపీ తరఫున ప్రవాస భారతీయుడు డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన అఫిడవిట్లో మొత్తం ఆస్తులను 5,705.47 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి వైద్య వృత్తిలోకి వెళ్లిన ఆయన గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు హైదరాబాద్, అమెరికాలలో ఆస్తులను సంపాదించినట్టు తెలిపారు. ప్రస్తుత 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంత పెద్ద మొత్తంలో స్థిర, చరాస్తులను ఏ అభ్యర్థి చూపించలేదు. ఒక విధంగా దేశంలోని అత్యధిక ధనిక ఎంపీ అభ్యర్థుల్లో పెమ్మసాని ఒక్కరుగా ఉన్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పెమ్మసాని ఏపీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఎండీ చదవడానికి అమెరికా వెళ్లారు. ఇప్పుడు యుఎస్ లో వివిధ రూపాల్లో 28.93 కోట్ల రూపాయల పెట్టుబడులున్నాయి. జేపీ మోర్గాన్ వంటి బ్యాంకుల్లో డిపాజిట్లున్నాయి. గుంటూరు జిల్లాలో 2.67 కోట్ల రూపాయల విలువైన సాగు భూమి, హైదరాబాద్ లో 28.1 కోట్ల రూపాయల విలువైన భూమి, 29.73 కోట్ల విలువైన వాణిజ్య భవనం, ఢిల్లీలో 72 కోట్ల రూపాయల విలువైన భవనం, అమెరికాలో 6.82 కోట్ల విలువైన భూమి ఉన్నాయి. శ్రీరత్న పేరిట కృష్ణా జిల్లాలో 2.33 కోట్ల రూపాయల విలువ చేసే సాగు భూమి, ఢిల్లీలో 34.82 కోట్ల రూపాయల విలువ చేసే భవనం, అమెరికాలో 28.26 కోట్ల రూపాయలు విలువ చేసే నివాస భవనాలు ఉన్నాయి. పెంబసాని కుటుంబానికి చరాస్తులు ఎక్కువగా ఉన్నాయి. పెంబసాని పేరు మీద 2,316 కోట్ల రూపాయలు, ఆయన భార్య శ్రీరత్న పేరుతో 2,289 కోట్ల రూపాయల విలువైన చరాస్తులు ఉన్నాయి. పిల్లల్లో ఒకరి పేరుతో 496 కోట్ల రూపాయలు, మరొకరి పేరు మీద 496 కోట్ల రూపాయల చరాస్తులున్నాయి. స్థిరాస్తులు పెంబసాని పేరుతో 69.33 కోట్లు, భార్య పేరుతో 25 కోట్ల రూపాయలు ఉన్నాయి. పెంబసానికి 181 గ్రాముల బంగారు ఆభరణాలు, ఆయన భార్యకి 2.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. కుటుంబం పేరుతో 4.20 లక్షల విలువైన 5.5 కేజీల వెండి ఆభరణాలున్నాయి. సొంతంగా మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, సి క్లాస్, టెస్లా మోడల్ ఎక్స్ క్లాస్, రోల్స్ రాయ్స్ ఘోస్ట్, టొయోటా ఫార్చునర్ కార్లు ఉన్నాయి. వీటి విలువ మొత్తం 6.11 కోట్ల రూపాయలు ఉంటుంది. పెంబసాని పేరు మీద 519 కోట్ల రూపాయలు, ఆయన భార్య కోనేరు శ్రీరత్న పేరుతో మరో 519 కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయి. అదే సమయంలో గుంటూరు లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థి పెమ్మసాని సోదరుడు పెమ్మసాని రవిశంకర్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఏ కారణంతో అయినా చంద్రశేఖర్ నామినేషన్ తిరస్కరణకు గురైతే అప్పుడు రవిశంకర్ టీడీపీ అభ్యర్థి అవుతారు. ఆయన కూడా తన ఆస్తులు 1,655 కోట్లుగా అఫిడవిట్లో తెలిపారు. పెమ్మసాని ఆస్తుల జాబితాలో టాప్ లో ఉంటే
చేతిలో ఓ 10,000 అకౌంట్లో ఓ ₹1,00,000 కూడా లేని అభ్యర్థులు కూడా ఏపీ ఎన్నికల బరిలో ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎస్ఎల్ ఈరలక్కప్ప రాష్ట్రంలోనే అత్యంత నిరుపేద అభ్యర్థి. ఈయన అఫిడవిట్లోని వివరాలను పరిశీలిస్తే ఈరలక్కప్పకు సొంత ఇల్లు, కారు కూడా లేదు. ద్విచక్ర వాహనం మాత్రమే ఉంది. ఆయన పేరు మీద వ్యవసాయ భూమి కూడా లేదు. బంగారు ఆభరణాలు లేవు. బ్యాంకు బ్యాలెన్స్ ₹27,883 మాత్రమే ఉంది. అదే సమయంలో ఆయనకు ₹1,13,000కు పైగా అప్పుంది. చేతిలో క్యాష్ 10,000 మాత్రమే ఉంది. అనంతపురం జిల్లా సింగనమల ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం వీరాంజనేయులు కూడా అత్యంత నిరుపేద. స్థలం లేదు, తులం బంగారం కూడా లేదు. ఈయన పేరున విలువైన చరాస్తులు ₹1,06,478 మాత్రమే. అటు కృష్ణా జిల్లా మైలవరం అభ్యర్థి సర్నాల తిరుపతిరావు మొత్తం ఆస్తి ₹4,27,000 మాత్రమే. ఇందులో తిరుపతిరావు స్థిర చరాస్తులు దాదాపు 2 లక్షలుంటే ఆయన భార్య ఆస్తులు ₹2,37,000 మాత్రమే. ఆయన చేతిలో ఓ 50,000, భార్య దగ్గర ₹15,000 నగదు మాత్రమే ఉన్నాయి. వేల కోట్ల ఆస్తులున్న అభ్యర్థుల నుండి సొంత ఇల్లు కూడా లేని అభ్యర్థుల వరకు వివిధ ఆర్థిక స్థాయిల అభ్యర్థులు ఈ ఎన్నికల్లో కనిపిస్తున్నారు. ఏపీలో పోటీ చేస్తున్న కీలక నేతల ఆస్తులెంత? సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర ఎంత ఆస్తులున్నాయి? వాళ్లకున్న అప్పులెంత? గతంతో పోలిస్తే ఆస్తులు ఇప్పుడెంత పెరిగాయి? ప్రముఖుల అఫిడవిట్లో కనిపిస్తున్న హైలైట్స్ ఏంటి? ఇక ఏపీలో బరిలో ఉన్న ప్రముఖుల ఆస్తుల సంగతి చూస్తే సీఎం జగన్ కుటుంబానికి మొత్తం 779.8 కోట్లున్నాయి. వివిధ కంపెనీల షేర్లతో సహా అన్ని రకాల చరాస్తులను పరిగణలోనికి తీసుకుంటే 650.66 కోట్ల రూపాయలుగా తెలిపారు. ఇందులో సీఎం జగన్ పేరున 483.08 కోట్ల రూపాయలు, భారతిరెడ్డి పేరిట 119.38 కోట్ల రూపాయలు, కుమార్తెలు హర్షిణిరెడ్డి పేరిట 24.26 కోట్ల రూపాయలు, వర్షారెడ్డి పేరిట 23.94 కోట్ల రూపాయల చరాస్తులు ఉన్నట్టు తెలిపారు. తన కుటుంబం పేరిట 106.96 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. జగన్ పేరున మార్కెట్ విలువ ప్రకారం 46.78 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తి ఉండగా సీఎం సతీమణి భారతిరెడ్డి పేరిట 56.92 కోట్ల రూపాయల స్థిరాస్తి ఉంది. ఇద్దరు కుమార్తెల పేరుతో చెరో 1.63 కోట్ల రూపాయల చొప్పున స్థిరాస్తులున్నాయి. 2022-23లో వైఎస్ భారతిరెడ్డి వ్యక్తిగత ఆదాయం 10.96 కోట్ల రూపాయలుగా తెలిపారు. ఆమె ఇతరులకిచ్చిన రుణాలు 30.91 లక్షల రూపాయల మేర ఉన్నాయి. 1.57 కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ ని చెల్లించగా అడ్వాన్స్ ట్యాక్స్ 2.48 కోట్ల రూపాయలు చెల్లించారు. ఆమె ఇతరుల నుంచి తీసుకున్న అడ్వాన్సులు, రుణాలు 7.5 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. 2022-23 సంవత్సరానికి సీఎం జగన్ వ్యక్తిగత ఆదాయం 57.74 కోట్ల రూపాయలు కాగా ఇతరులకిచ్చిన రుణాలు 179.74 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు దంపతుల ఆస్తుల విలువ 931 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. 2019లో ఈ జంట ఆస్తుల విలువ 668 కోట్ల రూపాయలు. తాజా అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు నాయుడుకు 2.22 లక్షల రూపాయల విలువైన అంబాసిడర్ కారుతో కలిపి కేవలం 4.80 లక్షల చరాస్తులున్నాయి. ఇక హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన భువనేశ్వరికి 763.93 కోట్ల విలువైన హెరిటేజ్ షేర్లతో సహా 810.37 కోట్ల రూపాయల చరాస్తులున్నాయి. అలాగే హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో తన కుమారుడు నారా లోకేష్ తో కలిపి ఉమ్మడిగా ఉన్న ఇల్లుతో సహా టీడీపీ అధినేత స్థిరాస్తుల విలువ 36.31 కోట్ల రూపాయలు. మరోవైపు భువనేశ్వరికి 85.10 కోట్ల రూపాయల స్థిరాస్తులున్నాయి. వీటిలో తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో వ్యవసాయ భూమి, వాణిజ్య ఆస్తులు ఉన్నాయి. కాగా 2022-23లో చంద్రబాబు ఆదాయం శూన్యమని అఫిడవిట్లో తెలిపారు. అయితే ఇదే ఆర్థిక సంవత్సరంలో ఆయన భార్య ఆదాయం 11.34 కోట్ల రూపాయలు. అలాగే 2021-22లో ఆయన ఆదాయం 18.39 లక్షల రూపాయలు కాగా భార్య భువనేశ్వరి ఆదాయం 20.31 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. చంద్రబాబుకు 1994లో కొనుగోలు చేసిన అంబాసిడర్ కారు ఉండగా ఆయన భార్య భువనేశ్వరికి సొంత వాహనం లేదని వెల్లడైంది. అలాగే గత 5 ఏళ్లలో ఈ దంపతుల ఆస్తులు 39% పెరిగి 931 కోట్ల రూపాయలకు చేరాయి. ఇటు మంగళగిరి నుండి పోటీ చేస్తున్న నారా లోకేష్ భార్య బ్రాహ్మణి ఆస్తుల విలువ 523 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. లోకేష్ ఆదాయం 1,41,64,000 రూపాయలుగా ఉంది. ఆయన పేరిట ఉన్న స్థిరాస్తుల విలువ 92,31,00,000 రూపాయలు కాగా
చరాస్తుల విలువ 341,68,22,000 రూపాయలుగా ఉంది. లోకేష్ అప్పుల విషయానికొస్తే 3,48,81,000 రూపాయలుగా ప్రకటించారు. లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఆదాయం 7,57,04,000 రూపాయలుగా ఉంటే ఆమె పేరుతో 35,59,21,000 రూపాయల స్థిరాస్తులు, 45,06,30,000 విలువైన చరాస్తులు ఉన్నాయి. అప్పులు 14 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. బ్రాహ్మణి తన తల్లి వసుంధర నుంచి 42 లక్షలు, తండ్రి బాలకృష్ణ నుంచి 16 లక్షల రూపాయలు, అత్త భువనేశ్వర నుంచి 10 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇవి కాకుండా బ్రాహ్మణి వద్ద 1 కోటి రూపాయల విలువైన బంగారం, 1,50,00,000 రూపాయల విలువైన డైమండ్స్, రత్నాలతో కూడిన ఆభరణాలు ఉన్నాయి. కొడుకు దేవాంశ్తో కలిపి బ్రాహ్మణికి హైదరాబాద్లోని ఓ వాణిజ్య భవనంలో 50% వాటా కూడా ఉంది. ఇలా నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులకు హెరిటేజ్ ఫుడ్స్, రిలయన్స్ లో షేర్లు ఉన్నాయి. బ్రాహ్మణి పేరుతో మాదాపూర్లో కొంత భూమి, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి, చెన్నైలో వాణిజ్య భవనం ఉంది. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆస్తులు గత 5 సంవత్సరాల్లో 191% పెరుగుదల కనిపించింది. 2019 సంవత్సరంలో ఆయన ఆస్తుల విలువ 56 కోట్ల రూపాయలుగా ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ భార్య, పిల్లల పేర్లపై ఉన్న ఆస్తులు 163 కోట్ల రూపాయలు. పవన్ కళ్యాణ్ సమర్పించిన అఫిడవిట్లో 46 కోట్ల రూపాయల చరాస్తులున్నాయి అన్నారు. అలాగే 118 కోట్ల స్థిరాస్తులు జనవాడ, మంగళగిరి, జూబ్లీహిల్స్ లలో భవనాలు, భూముల రూపంలో ఉన్నాయని తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ తనకు సుమారు 65 కోట్ల రూపాయల అప్పులున్నాయని కూడా తెలిపారు. తన వదినమ్మతో పాటు నిర్మాతలు నవీన్, దానయ్య, మైత్రి మూవీ మేకర్స్, ఇతర స్నేహితుల నుంచి వ్యక్తిగత రుణాలు తీసుకున్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. అటు హిందూపురం నుంచి మరోసారి బరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆస్తుల విలువ 81.63 కోట్ల రూపాయలు. ఆయన సతీమణి వసుంధర ఆస్తుల విలువ 140,38,83,000 రూపాయలు. బాలకృష్ణ తనకు 9 కోట్ల రూపాయలకు పైగా అప్పులున్నాయని అఫిడవిట్లో తెలిపారు. వసుంధర అప్పులు 3,83,98,000 ఉన్నాయని వెల్లడించారు. నగరంలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆర్కే రోజా ప్రకటించిన వివరాల ప్రకారం 2019లో ఆమె చరాస్తులు 2.74 కోట్ల రూపాయలుగా ఉండగా ఇప్పుడు 4.58 కోట్ల రూపాయలకు పెరిగాయి. అలాగే 2019లో స్థిరాస్తులు 4.64 కోట్లుగా ఉంటే ప్రస్తుతం 6.05 కోట్ల రూపాయలయ్యాయి. 5 ఏళ్లలో 81 లక్షలు పెరిగాయి. 2019లో 6 కార్లు, 1 బైక్ ఉండగా వాటి విలువ 1.08 కోట్ల రూపాయలు. ఇప్పుడు 9 కార్లు ఉండగా వాటి విలువ 1.59 కోట్ల రూపాయలు. 2019 నాటికంటే కార్ల విలువను ఇప్పుడు బాగా తగ్గించారు. 5 ఏళ్లలో నగరి నియోజకవర్గంలో భర్త పేరిట 6.39 ఎకరాల భూమి కొన్నారు. మంత్రి రోజాకు మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 39.21 లక్షల రూపాయల విలువైన చిట్ ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. మరో ప్రైవేటు చిట్లోనూ ఆమెకు 32.9 లక్షల రూపాయల విలువైన మొత్తం ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ఎన్నికల బరిలో 100 కోట్ల నుండి 1,000 కోట్ల ఆస్తులున్న అభ్యర్థుల వరకు అనేక మంది కనిపిస్తున్నారు. స్థిర, చర, ఉమ్మడి కుటుంబ ఆస్తులన్నీ కలిపి భారీగానే కనిపిస్తున్నాయి. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు చాలా మంది నేతల ఆస్తుల్లో పెరుగుదల పెద్ద ఎత్తున కనిపిస్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. అన్ని పార్టీల అభ్యర్థుల్లో కోట్లకు పడగలెత్తిన వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. అదే సమయంలో సొంత ఇల్లు కూడా లేకుండా కుటుంబ ఆస్తి మొత్తం కలిపిన 3-4 లక్షలకు మించిన వాళ్లు కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎన్నికల బరిలో ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ 5,000 కోట్లకు పైగా ఆస్తులకు టాప్ ప్లేస్లో ఉన్నారు. అయితే 10,100 కోట్ల ఆస్తులు ఉన్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పలువురు కనిపిస్తున్నారు. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదే జిల్లా కోవూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతుల ఉమ్మడి ఆస్తుల విలువ 715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరుతో 76.35 కోట్లు, ప్రభాకర్ రెడ్డి పేరుతో 639.26 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్లో ప్రస్తావించారు. అప్పులు 197.29 కోట్లు ఉన్నాయి. వీరికి 6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నాయి. అటు నెల్లిమర్ల నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి కుటుంబం ఆస్తి 894.92 కోట్లుగా ఉంది. ఈ కుటుంబానికి 800 కోట్లకు పైగా విలువైన మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. బ్యాంక్ అకౌంట్లో 4.42 కోట్లు, నగదు రూపంలో 1.15 లక్షలు ఉంది. చరాస్తులు 856.57 కోట్లు కాగా స్థిరాస్తులు 15.70 కోట్లు, అప్పులు 2.69 కోట్లు ఉన్నాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లి వైసీపీ అభ్యర్థి మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం ఆస్తి 5 ఏళ్లలో దాదాపు 2.5 రెట్లు పెరిగింది. మంత్రి పేరుతో చరాస్తులు 3.78 కోట్లు, ఆయన భార్య ఝాన్సీ లక్ష్మి పేరిట చరాస్తి 4.75 కోట్లు, హెచ్యుఎఫ్ 35.04 లక్షలుగా ఉంది.
స్థిరాస్తుల పరంగా బొత్స పేరిట 6.75 కోట్లు, ఝాన్సీ పేరుతో 4.46 కోట్లు, కుటుంబ సభ్యుల పేరిట 1.08 కోట్ల విలువైనవి ఉన్నాయి. మంత్రికి 15.95 లక్షల విలువైన కారు, ఝాన్సీకి 2.80 లక్షల విలువైన కార్లు ఉన్నాయి. అప్పులు 4.24 కోట్లు ఉన్నాయి. విజయవాడ లోక్సభ వైసీపీ అభ్యర్థి కేసినేని నాని కుటుంబ స్థిర చరాస్తులు 77.32 కోట్లు. ఇందులో స్థిరాస్తులు 69.26 కోట్లు, చరాస్తులు 8.06 కోట్లు ఉన్నాయి. అప్పులు 38.69 కోట్లున్నాయి. మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ సహా 6 లగ్జరీ కార్లు ఉన్నాయి. మచిలీపట్నం లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు ఆస్తులు 138.41 కోట్లు. ఇందులో 21.64 కోట్లు హిందూ అవిభక్త కుటుంబ ఆస్తి. సింహాద్రి పేరున 42.32 కోట్లు, భార్య నీలిమ పేరుతో 14.04 కోట్ల చరాస్తులు ఉన్నాయి. సింహాద్రి పేరుపై 34.81 కోట్లు, నీలిమ పేరున 25.60 కోట్ల స్థిరాస్తి ఉంది. రాజంపేట లోక్సభ వైసీపీ అభ్యర్థి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి దంపతుల చరాస్తులు 47.54 కోట్లు, స్థిరాస్తులు 163.79 కోట్లు, అప్పులు 54.44 కోట్లు. కాకినాడ నగర వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తులు 76.01 కోట్లు. వీటిలో చరాస్తులు 11.89 కోట్లు, స్థిరాస్తులు 64.11 కోట్లు, అప్పులు 51.45 కోట్లు, 3.43 కిలోల బంగారం, 260 కిలోల వెండి కూడా ఉంది. ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి కుటుంబ ఆస్తుల విలువ 209.22 కోట్లు. విక్రమ్ రెడ్డి పేరున 191.33 కోట్లు, భార్య వైష్ణవిరెడ్డి పేరుతో 17.82 కోట్ల స్థిర చరాస్తులు ఉన్నాయి. వీరికి 32.64 కోట్ల అప్పు ఉంది. విశాఖపట్నం లోక్సభ టీడీపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ భార్య తేజస్విని పేరుతో 393.41 కోట్ల ఆస్తులు ఉన్నాయి. చరాస్తుల్లో భరత్ పేరిట 16.89 కోట్లు, తేజస్విని పేరుతో 48.36 కోట్లు ఉన్నాయి. శ్రీభరత్ పేరుతో 7 కిలోల బంగారం, 51.80 కిలోల వెండి, తేజస్విని పేరుతో 5.3 కిలోల బంగారం, 52.50 కిలోల వెండి ఉంది. భరత్కు కియా, ఆడి Q7 మోడల్ కార్లు ఉన్నాయి. స్థిరాస్తుల్లో శ్రీభరత్ పేరున 183.95 కోట్లు, భార్య పేరుతో 44.20 కోట్ల ఆస్తులు ఉన్నాయి. భరత్ అప్పు 36 లక్షలు, తేజస్విని అప్పు 1.52 కోట్లు. నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ, రమాదేవి దంపతుల మొత్తం ఆస్తి 824.05 కోట్లు. నారాయణ పేరుతో చరాస్తులు 78.66 కోట్లు, రమాదేవి పేరిట ఉన్నవి 100.87 కోట్లు ఉంటే నారాయణ స్థిరాస్తులు 207.50 కోట్లు, రమాదేవి స్థిరాస్తులు 437.02 కోట్లు, నారాయణకు 62.43 కోట్లు, భార్యకు 127.16 కోట్ల అప్పులు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ స్థిరాస్తులు 91.94 కోట్లు, భార్య పేరిట 9.87 లక్షలు, కుమారుడి పేరిట 6.18 కోట్లు, కుమార్తె పేరిట 2.33 కోట్ల ఆస్తులు ఉన్నాయి. చరాస్తుల్లో వసంత పేరుతో 81.18 కోట్లు, భార్య పేరిట 6.70 కోట్లు, కొడుకు పేరుతో 18.35 కోట్లు, కూతురు పేరున 24 లక్షల చొప్పున ఉన్నాయి. ఇటు తెలంగాణలోని చేవెళ్ల బీజేపీ లోక్సభ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఆయన భార్య, కొడుకుకు కలిపి మొత్తం 4,488 కోట్ల చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో చూపారు. వీటికి స్థిరాస్తులు కలిపితే మొత్తం ఆస్తులు 4,564.21 కోట్లకు చేరింది. ఇందులో విశ్వేశ్వర్రెడ్డి పేరుతో 1,178.72 కోట్ల విలువైన ఆస్తులు, ఆయన భార్య సంగీతారెడ్డి పేరిట 3,203.9 కోట్ల ఆస్తులు ఉన్నాయి. విశ్వేశ్వర్రెడ్డి కొడుకు విరాజ్ మాధవ్ చరాస్తులు 107 కోట్లు. విశ్వేశ్వర్రెడ్డి భూములు, భవనాల విలువ 71.35 కోట్లు. ఇక విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేరిట ఆస్తులు చాలా తక్కువ ఉన్నాయి. ఆయన అఫిడవిట్ ప్రకారం మొత్తం 1.86 లక్షల సొమ్ము ఉంది. వాహనాలు, స్థిరాస్తులు, రుణాలు లేవు. ప్రపంచంలో బోయింగ్ విమానం కలిగి ఉన్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఒకరైన కేఏ పాల్ దగ్గర ఇప్పుడు 2 లక్షల లోపే సొమ్ము ఉంది.